హలో అందరికి వెల్కమ్ టు జోవీ టాక్స్. ఈ రోజు వీడియో కుకింగ్ బ్లాగ్, అది కూడా నాన్ వెజ్, అది చేపల పులుసు. రవి వాళ్ళ పిన్ని వాళ్ళు మాకు లంచ్ కి ఇన్వైట్ చేశారు. ఎప్పుడు రవి ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ లంచ్ ఆర్ డిన్నర్ కి అప్పుడప్పుడు వెళ్తుంటాము. సో ఆ ఆంటీ బాగా చేపల పులుసు చేస్తారని రవి చెప్పాడు. చేపల పులుసు బేసిక్ గా చాలా బాగా వండితేనే టేస్ట్ బాగుంటుందని విన్నాను. దట్టు నేను చేపలు తినను కాబట్టి ఎప్పుడు ఆ కర్రీ నేను ఇంట్లో ట్రై చేయలేదు. క్రిష్ కోసం అప్పుడప్పుడు ఖతార్ లో ఫిష్ ఫ్రై ట్రై చేసేదాన్ని, అలవాటు చేద్దామని. ఈ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. సో ఎప్పుడైనా నేను ఫ్యూచర్ లో ట్రై చేయొచ్చేమో అని ఈ ఆంటీ ఎలా చేస్తారో ప్రాసెస్ తెలుసుకొని ఉంచుకుందామని వీడియో ప్లాన్ చేసా. ఫస్ట్ బేసిక్గా ప్లాన్ మాది మార్నింగ్ అంటే లంచ్కి వెళ్ళాలి, బట్ మేము వేరే పనుల వల్ల లేట్ అయ్యి ఈవినింగ్ అయింది. దట్టు వర్షం, సో అలా లేట్ అయింది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఫిషెస్ కూడా మేమే వెళ్ళి తీసుకొస్తామని చెప్పాం. క్రిష్కి కూడా కొంచెం సేపు కార్లో తిప్పినట్టు ఉంటుంది కదా అని అలా ప్లాన్ చేసాం. ఆంటీ వాళ్ళ ఊరికి దగ్గరలోనే రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ మార్నింగ్ టైం లైవ్ ఫిషెస్ అమ్ముతారు. మా ప్లాన్ యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళి రిజర్వాయర్ చూసి ఫిషెస్ కొందామని, బట్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది, అక్కడేం అమ్మట్లేదు. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఈ రిజర్వాయర్ ఎప్పుడు చూడలేదని వచ్చాం. దగ్గర నుంచి చూస్తే చాలా చాలా బాగుంది. అన్ని గేట్స్ ఓపెన్ చేయలేదు, ఓన్లీ 2 గేట్స్ మాత్రమే ఓపెన్ చేశారు. దట్టు ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. పెద్దగా వర్షం కాకుండా చిన్న చిన్నగా పడుతుంది. మేము తడుచుకుంటూనే వెళ్ళాం. ఇంత దగ్గర నుంచి వాటర్ ఫ్లో చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా క్రిష్ రాకముందే ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ వచ్చాడంటే ఎత్తుకొని చూపించమంటాడు. సో వాటర్ దగ్గర కొంచెం కిడ్స్ కి దూరంగానే ఉంచాలి. వాటర్ లో ఉన్న బర్డ్స్ అన్ని క్రిష్ కి చూపించాం. దూరం నుండి చూసి ఇంకా కాసేపు ఉండి స్టార్ట్ అయిపోయాం. క్రిష్ అప్పటికే తడిచాడు, ఇంకా కోల్డ్ వస్తుందేమో అని. ఇక్కడ ఈ గేట్ నుంచి వాటర్ ఫ్లో కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు మేము ఫిషెస్ కొనాలి. ఇంకా లైవ్ ఫిష్ ఉంటే కొనేద్దాం అనుకున్నాము. ఇప్పుడు లేవు, ఎక్కడ ఉంటాయి అంటే ఇలా చెప్పారు, పక్క ఊర్లోనే ఇలా స్టోర్ చేసి పెడతారు అంటే తెలుసుకొని వెళ్ళాం. వీళ్ళు ఇలా అన్ని బాక్సెస్ లో ఫిషెస్ ని, ప్రాన్స్ అవన్నీ స్టోర్ చేసి ఉంచుతారు. ఏవైనా ఫంక్షన్స్ కి వాళ్ళకి బల్క్ గా ఆర్డర్స్ వస్తే తీసుకుంటారంట. వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని ఒక్కసారి చూపిస్తున్నారు. టైగర్ ప్రాన్స్, క్రాబ్స్, ఫ్రై కోసం ఉన్న ఫిషెస్, ఇంకా కర్రీ కోసం ఇలా అన్ని చూపిస్తున్నారు. క్రిష్ కి ఇలా పట్టుకోమని ఇస్తే ట్రై చేశాడు, బట్ పట్టుకోలేదు. మేము ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం అండ్ కర్రీ కోసం తీసుకుందాం అనుకున్నాం. సో వాళ్ళనే అడిగాం, ఫ్రైకి ఏం బాగుంటుంది, కర్రీకి ఏం బాగుంటుందో మీరే ఇచ్చేయండి అంటే కొన్ని సెలెక్ట్ చేసి ఇచ్చేసారు. నేను పట్టుకున్న ఫిష్ ఇది ఫ్రై కోసం. సో ఇది మూవ్ అవ్వదు, పట్టుకో క్రిష్ అంటే ఏంటి కలర్ రెడ్ గా ఉంది అని చెప్పి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఫ్రై కోసం అండ్ కర్రీ కోసం ఫిషెస్ అయితే కొనేసాం. ఇక్కడ వీళ్ళు క్లీనింగ్ కూడా చేసి ఇచ్చేస్తారు. కంప్లీట్ గా మాకు నీట్ గా క్లీన్ చేసి ఇచ్చేయండి అంటే మొత్తం క్లీన్ చేసి ఇచ్చారు. అవన్నీ మేము తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంటికి రాగానే ఈవినింగ్ అయింది, అది లంచ్ కాస్త డిన్నర్ అయింది. ఇంటికి వచ్చాక పీసెస్ అన్ని మళ్ళీ వాష్ చేసుకొని నీట్ గా మ్యారినేషన్ స్టార్ట్ చేసాం. ఇది ఫిష్ ఫ్రై కోసం ఫ్రిడ్జ్ లో కాసేపు స్టోర్ చేయాలి కాబట్టి ముందు ఇది మ్యారినేట్ చేసేస్తున్నాం. సాల్ట్ వేసుకున్నాం, గరం మసాలా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా, పసుపు, ఇంకా కొంచెం కారం అన్ని యాడ్ చేసేసి కాసేపు అయితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసాము. ఇప్పుడు కర్రీ కోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఆయిల్ హీట్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక ఈ పీసెస్ అన్నిటిని ఒకసారి వేసి ఫ్రై చేయాలి. సో ఇలా చేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుందంట. ఒక్కొక్కరు డైరెక్ట్ గా కూడా చేయొచ్చు, బట్ ఇలా చేస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారు. సో నేను కూడా ఇక్కడ కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఈ పీసెస్ అన్ని ఆయిల్లో కుక్ అయిపోయాయి. ఇంతలోగా పక్కన వేరే కడాయిలో మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసి టమాటో ప్యూరిన్ వేసి కుక్ చేసుకోవాలి. కాసేపు అయ్యాక ఈ ఫిష్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసేసేయాలి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఆ పులుసు కూడా అందులో యాడ్ చేసేయాలి. కొంచెం చింతపండు పులుసే వేసాం, ఎందుకంటే ఆల్రెడీ టమాటో ఉంది, అది కరెక్ట్గా సరిపోతుంది పులుపుకి అని. ఇంకా లాస్ట్లో మళ్ళీ సాల్ట్, కారం, మసాలాస్ అన్నీ యాడ్ చేసాం. సో చేపల కర్రీ వండేటప్పుడు మెయిన్ ఇదే అంట కదా, గరిటె పెట్టి ఎక్కువగా కలపకూడదు, ఇలా దాన్ని మూవ్ చేయాలి అవి బ్రేక్ అవ్వకుండా. సో అలా కుక్ అవుతున్న టైంలో ఇక్కడ ఆయిల్ హీట్ చేసి ఫ్రైకి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇలా మేము ఒక పెద్ద ఫిష్ని జస్ట్ కట్ చేయించాం, పీసెస్ లాగా కాకుండా మొత్తం ఫిష్ లాగా ఉండేలాగా. అది ఫ్రై చేస్తున్నాం. అది ఫ్రై అయిన తర్వాత ఇంకా పీసెస్ కూడా ఒక్కొక్కటి ఫ్రై చేసేసి రెడీ చేసేసాం. సో చేపల పులుసు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫ్రై అండ్ పులుసు సేమ్ టైంలో రెడీ అయిపోయింది. మేము వెళ్ళక ముందే ఆంటీ పులిహోర అవన్నీ రెడీ చేసి ఉంచారు. మేము వెళ్ళక ఓన్లీ ఈ 2 మాత్రమే చేసాం. సో ఫ్రై అండ్ కర్రీ రెండు చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ నేను క్రిష్ కి తినిపిస్తున్న ఫ్రై, అప్పటికే డిన్నర్ టైం అయింది. సో తను ఆల్రెడీ 2 టైమ్స్ ఖతార్లో తిన్నాడు ఫిష్ ఫ్రై. సో ఇక్కడ కూడా తింటాడని ట్రై చేసా, బట్ నచ్చింది. ఎందుకంటే అదంతా తెలియదు గట్టిగా ఉన్నట్టు, సో మెత్తగానే ఉంటుంది కాబట్టి చికెన్ అనే అనుకుంటాడు, చికెన్ లానే ఉంది అని చెప్తాడు. సో తర్వాత కొంచెం పులిహోర కూడా తినిపించాం. మేము కూడా తినేస్తున్నాం. మీలో ఎవరైనా చేపల పులుసు ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే చేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.